Uncle, please, uncle, address meeting late. Sir, please, sir, please, sir. అన్న చెప్పండి అన్న ప్లీజ్ ఒకసారి ప్లీజ్ చూశారు కదా స్టూడెంట్స్, ఎంసెట్ 2024 అపియర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీగా ఇన్ టైంలో ఎగ్జామినేషన్కి హాల్కి రీచ్ అవ్వాలి. 1 మినిట్ లేట్ అయినా కానీ మిమ్మల్ని అలో చేయరు, నిర్దాక్షిణ్యంగా గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు. వెల్కమ్ స్టూడెంట్స్, ఎంసెట్ 2024 హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా ఉన్నాయి చూశారు కదా. మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎంసెట్ హాల్ టికెట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎగ్జామ్ డే రోజు మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్, సక్సెస్ఫుల్గా మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి అంటే ఎగ్జామ్ డే రోజు ఏ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వాలి, ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలనేది 1 బై 1 క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్లో తప్పకుండా షేర్ చేయండి. అందరు స్టూడెంట్స్కి ఇది 100% హెల్ప్ఫుల్ అవుతుంది. ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఎగ్జామ్ డే రోజు స్ట్రగుల్ అవ్వద్దు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఫస్ట్ అందరూ మీ యొక్క డేట్ అండ్ టైం చూసుకోండి. చాలామంది స్టూడెంట్స్ డేట్ చూసుకుంటారు, టైం మిస్ అవుతుంటారు. మార్నింగ్ సెషనా ఆఫ్టర్నూన్ సెషనా చూసుకోకుండా బిఫోర్ డే నాకు నేను మార్నింగ్ అనుకున్నానే ఆఫ్టర్నూన్ అనుకునే మార్నింగ్ ఉందని ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. దీనివల్ల ఎగ్జామ్ కూడా మిస్ అవుతూ ఉంటారు. మీరు నెక్స్ట్ ఎగ్జామ్ డే టైం తర్వాత కంపల్సరీ 1కి 2 సార్లు వెరిఫై చేసుకోవాల్సింది టెస్ట్ సెంటర్. మీ ఎగ్జామ్ సెంటర్ మీరు వెళ్ళడానికి ఎంత టైం పడుతుందనేది మీ ఇంటి దగ్గర నుంచి ఏదో ఒకటి అక్యురేట్గా కాకుండా అజంప్షన్లో క్యాలిక్యులేట్ చేసుకొని ఓకే నా ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ ఉంది కదా జస్ట్ 30 మినిట్స్లో వెళ్ళిపోతానని అజంప్షన్ చేసుకుంటే కనుక ఇది ప్రతి ఒక్క ఇయర్ ప్రతి స్టూడెంట్ చేసే మిస్టేక్, మీరు చేసిన వాళ్ళు అవుతారు. అజంప్షన్స్ పనికిరావు. కంపల్సరీగా ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వాలంటే అక్యురేట్గా ఎంత టైం పడుతుంది, మీకు ట్రాఫిక్ ఉంటుందా, లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, లేదంటే వెహికల్ ట్రబుల్ వస్తుందా, ఇవన్నీ చూసుకున్న తర్వాత దానికి టైం ఎంత పడుతుంది, ఆ టైంకి ఎంతవరకు మీరు ముందు బయలుదేరాలి ఇంటి దగ్గర నుంచి అనేది కంపల్సరీగా అక్యురేట్గా టైం క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు హాల్ టికెట్ కూడా అందరికీ డౌట్ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ తీసుకోవాలా కలర్ ప్రింట్అవుట్ తీసుకోవాలని. కలర్ ప్రింట్అవుట్ అవసరం లేదు, బ్లాక్ అండ్ వైట్ సరిపోతుంది. అండ్ ఫస్ట్ ప్రింట్ పేజ్ ఏదైతే ఒకటి ఉందో ఈ కాపీ ఒకటి ప్రింట్అవుట్ తీసుకొని కంపల్సరీగా 2 కాపీస్ ప్రతి ఒక్కరు జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. జిరాక్స్ ఎందుకనేది నేను చెప్తాను. హాల్ టికెట్లో మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా 1 బై 1 అన్నీ చెక్ చేసుకోండి. మళ్ళీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత నా డీటెయిల్స్ కరెక్ట్గా లేవు, నేను వెరిఫై చేసుకోలేదు, ఎగ్జామ్ అయిపోయిందంటే మాత్రం తర్వాత ఏమీ చేయడానికి ఉండదు. మిస్టేక్స్ ఉంటే కనుక వెంటనే కన్వీనర్కి మెయిల్ చేసేయండి. వెరీ ఇంపార్టెంట్, మీ హాల్ టికెట్లో మీ ఫోటోతో పాటు ఇక్కడ సిగ్నేచర్ కూడా ఉంటుంది. ఇదే సిగ్నేచర్ ఇక్కడ మీకు హాల్ టికెట్లో టు బీ సైన్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఉంది కదా, ఈ ప్లేస్లో మీరు ఎగ్జామ్ హాల్లో సైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సైన్ చేయకండి. అండ్ ఈ సైను మీరు ఇక్కడ చేయాల్సిన సైన్ ఏదైతే ఉందో మీ హాల్ టికెట్లో వచ్చిన సైన్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అంటే ఈ సైన్ మీరే చేశారనేది ఇన్విజిలేటర్ ఐడెంటిఫై చేసేలాగా కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ మీకు సైన్ సేమ్ రావట్లేదంటే 1కి 2 సార్లు 4-5 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఉన్న సైన్ మీరు టెన్షన్ పడకుండా ఉంటే ఆటోమేటిక్గా మీ సైన్ వచ్చేస్తుంది. ఇక్కడ సైన్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇంకా 1 బై 1 కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ 1 బై 1 చెప్తాను. వెరీ ఇంపార్టెంట్, కాలేజ్ దోస్ టీమ్ వాళ్ళు ఎంసెట్ ప్రిపరేషన్ టిప్స్ సంబంధించి అలాగే కంప్లీట్ గైడెన్స్ కూడా మీకు డౌట్స్ కూడా వాట్సాప్లోనే క్లారిఫై చేయడం జరుగుతుంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇలా వాట్సాప్ అయిపోతుంది. ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి మీరు టీఎస్ ఎంసెటా ఏపీ ఎంసెటా సెలెక్ట్ చేసుకుంటే మీకు కావాల్సిన కంప్లీట్ గైడెన్స్తో పాటు ఫ్రీగా మీ డౌట్స్ కూడా ఇందులోనే క్లారిఫై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ లింక్ ద్వారా వాట్సాప్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కావాల్సిన డౌట్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకోండి. ప్రతి ఒక్కరు హాల్ టికెట్ ప్రింట్ విషయంలో కూడా డౌట్ వస్తుంది చాలామంది స్టూడెంట్స్కి. ప్రింటు నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉండాలా ప్రింట్లో అంటే ఇన్స్ట్రక్షన్స్ వరకు అవటం లేదు, ఫస్ట్ పేజ్ ఒకటి ఉంటే సరిపోతుంది. మ్యాపు ఇన్స్ట్రక్షన్స్ మీరు వెరిఫై చేసుకోవడానికి మాత్రమే ఎగ్జామినేషన్ కాల్కి ఇవ్వడం అవసరం లేదు. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ చూడండి, ఇప్పుడు నేను చెప్పాను మీకు అడ్వైజ్ టు విజిట్ ద టెస్ట్ సెంటర్స్ వెల్ ఇన్ అడ్వాన్స్ టు గెట్ అక్వైంట్ విత్ ద లొకేషన్ ఆఫ్ ద టెస్ట్ సెంటర్స్. కంపల్సరీగా మీ టెస్ట్ సెంటర్ 1కి 2 సార్లు వెరిఫై చేసుకోండి. టైమింగ్ విషయం చూసుకుంటే మీకు మార్నింగ్ సెషన్ స్టూడెంట్స్కి 7:30 AM నుంచే ఎగ్జామినేషన్ హాల్కి పంపించడం జరుగుతుంది. ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్కి 1:30 PM నుంచే ఎగ్జామినేషన్ హాల్లోకి
ఇన్సైడ్ గేట్లోకి అలౌ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఎందుకు ముందు వచ్చిన స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది కూడా మనకు క్లారిటీగా ఇచ్చారు చూడండి. Candidate has to undergo the verification process as it takes some considerable time to complete the registration process. మీకు ముందుగానే ఎందుకు వెళ్ళాలని చెప్తున్నారు అనేది కూడా క్లారిటీగా ఇచ్చారు కదా. మనకు చెక్ ఇన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు సిటీస్లలో కొన్ని కాలేజెస్ ఎలా ఉంటాయంటే గేట్ ఇక్కడ ఉంటుంది, ఎంట్రన్స్ గేట్. ఇక్కడ నుంచి స్టూడెంట్ వెళ్ళిపోయి కాలేజీ రీచ్ అవ్వడానికి ఇక్కడే 10 to 15 minutes వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది కాలేజెస్లో, చాలా కాలేజెస్లో. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత బిల్డింగ్ 1, బిల్డింగ్ 2, బిల్డింగ్ 3 అని ఇలా ఉంటాయి. మళ్ళీ మీ ఎగ్జామ్ సెంటర్ నేమ్ ఒకటే అయినప్పటికీ బిల్డింగ్ 1, బిల్డింగ్ 2, బిల్డింగ్ 3 అని వెరిఫై చేసుకోవడానికి మీకు ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి 1 దగ్గరే నిల్చొని ఉంటారు. టైంకి వచ్చిన తర్వాత లోపలికి అలో చేసేటప్పుడు మీ బిల్డింగ్ 3 అని చెప్తారు, మళ్ళీ 3కి హరిహరిగా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీగా ముందే మీరు రీచ్ అవుతే ఎగ్జామినేషన్ గేట్ దగ్గర నుంచి ఇక్కడికి వెళ్ళిపోయి మీ యొక్క బిల్డింగ్ ఏదని వెరిఫై చేసుకొని అక్కడ స్టాండ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కరిని ఫస్ట్ లైన్గా అలో చేస్తూ ఉంటారు. మీ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత అక్కడ చెక్ ఇన్ ప్రాసెస్, మీకు సైన్ ప్రాసెస్ ఉంటుంది, ఫోటో చెక్ ఇన్ ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి 10 to 15 minutes టైం పడుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మీకు ఇన్సైడ్లో మీ ఎగ్జామ్ హాల్ ఏంటి, మీ రూమ్ నెంబర్ ఏంటి అనేది చెప్తారు. బయట డిస్ప్లేలో రూమ్ నెంబర్స్ మనకు ఎగ్జామ్ టైంలో ఇచ్చినట్టుగా ఇవ్వరు. కాబట్టి ఇందుకు మీరు కంపల్సరీగా మీ యొక్క పేరెంట్ కానీ, మీ బ్రదర్ కానీ, మీ సిస్టర్ కానీ, మీకు ఎల్డర్ ఎవరైతే ఉంటారో మీ రిలేటివ్ కానీ ఎవరినో ఒకరిని కంపల్సరీగా మీ వెంట తీసుకొని వెళ్ళండి. మీకు టెన్షన్ తప్పుతుంది, అనవసరంగా హరి అవ్వరు. మీరు ఎగ్జామ్ టెన్షన్లో ఉన్నప్పుడు ఇవన్నీ వెరిఫై చేసుకోవడం ప్రాబ్లం ఉంటే మీతో వచ్చిన పేరెంట్స్ అయినా, మీ గైడెన్స్ అయినా, మీ గార్డియన్ అయినా అవన్నీ వెరిఫై చేసి మీకు చెప్తుంటారు కాబట్టి రిలాక్స్గా ఉంటుంది. ఎగ్జామ్ డే రోజు ఎంత రిలాక్స్గా ఉంటే మీరు అంత పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాయగలుగుతారు. టైం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ హాల్లో, మీరు వెళ్ళడానికైనా అక్కడ ఎగ్జామ్ రాయడానికైనా సరే. నెక్స్ట్ థింగ్, హాల్ టికెట్ సంబంధించి చూడండి. మీ హాల్ టికెట్స్ అనేవి ఎంట్రన్స్ గేట్ దగ్గరే ఫస్ట్ టెస్ట్ సెంటర్స్లో మీరు వెరిఫై చేస్తారు. ఒకవేళ మీరు అవి చూపించలేదు అంటే మిమ్మల్ని లోపలికి కూడా అలో చేయరు. కంపల్సరీగా డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను చెప్పబోతాను ఇప్పుడు అవన్నీ క్యారీ చేయాల్సిందే. అండ్ 4th పాయింట్ చూడండి, మీరు ఏమేమి తీసుకెళ్ళొచ్చు అనేది క్లారిటీగా మెన్షన్ చేశారు. ఫస్ట్ థింగ్, బ్లూ ఆర్ బ్లాక్ పెన్ కంపల్సరీ. మీ హాల్ టికెట్ కంపల్సరీ. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు మీకు చూపిస్తాను, దాంట్లో కూడా డీటెయిల్స్ ఫిల్ చేయాలి మనం. తర్వాత మీరు కనుక SC/ST కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి కాపీ. ST/ST ఓన్లీ BC వాళ్ళు కాదు, EWS వాళ్ళు కాదు, SC and ST కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే. మీరు ఎవరైతే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో సబ్మిట్ చేయలేదు, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో సబ్మిట్ చేయకుండా జస్ట్ క్యాస్ట్ ఎంటర్ చేసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళాలి. నెక్స్ట్, కంప్లీట్ ద ఫిల్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ఈ కంప్లీట్ ద ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఏంటి అంటే ఇప్పుడు అందరూ ఎంసెట్కి అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఇదే అప్లికేషన్ ఫామ్ కంపల్సరీగా ఇది కూడా 2 copies జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ డౌన్కి వచ్చేస్తే మీకు 3 boxes ఉంటాయి. ఇక్కడ ఇది బాక్స్ 1, ఇది 1, ఇది బాక్స్ నెంబర్ 2, ఇది బాక్స్ నెంబర్ 3. 3 boxesలో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మీ రీసెంట్ ఫోటో, కలర్ ఫోటో, కంపల్సరీగా కలర్ ఫోటో ఉండాలి. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళడానికంటే ముందే ఇక్కడ స్టిక్ చేయాలి. ఇది బాక్స్ కంటే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ప్రాబ్లం ఏమీ ఉండదు. అలాగే ఈ ఫోటో మీరు ఇప్పుడు ఓన్లీ అప్లికేషన్లో ఉన్న ఫోటోనే పెట్టాలంటే అవసరం లేదు. రీసెంట్ కలర్ ఫోటో ఏదైనా సరే ఇక్కడ స్టిక్ చేయాలి ఫస్ట్ థింగ్. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ అండ్ సబ్మిట్ టు ద ఇన్విజిలేటర్ ఇన్ ద ఎగ్జామినేషన్ డే. మీరు ఇక్కడ సిగ్నేచర్ ఉంది కదా, ఈ సిగ్నేచర్ కూడా కంపల్సరీగా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ మిమ్మల్ని సైన్ చేయమని చెప్తారు, అప్పుడు సైన్ చేయాలి. అలాగే అప్లికేషన్ ఫామ్ కంపల్సరీగా ఇన్విజిలేటర్కి ఇవ్వాలి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, థంబ్ ఇంప్రెషన్. ఇది ఎగ్జామినేషన్కి వెళ్ళడానికంటే ముందే కంపల్సరీగా ఎగ్జామినేషన్ బిఫోర్ డే ఉంటుంది కదా, మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, లెఫ్ట్ హ్యాండ్
తంబు ఉంది కదా, తంబు డైరెక్ట్గా పెన్తోనైనా రబ్ చేసేసి డైరెక్ట్గా ఇక్కడ ప్రెస్ చేయండి, మీకు తంబ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఇది ఎగ్జామినేషన్ వెళ్ళడానికంటే ముందే రెడీ చేసి పెట్టుకోండి. ఈ అప్లికేషన్ ఇప్పుడు ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అంటే ఇదే. ఫోటో స్టిక్ చేయాలి, మీ తంబ్ ఇంప్రెషన్ వేయాలి, ఈ సైన్ అనేది ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు 2 డాక్యుమెంట్స్ అయ్యాయి కదా, ఒకటి హాల్ టికెట్, రెండవది అప్లికేషన్ ఫామ్, తర్వాత పెన్, ఇంకా ఉన్నాయి. ఫిక్స్ ద లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇప్పుడు మీకు చూపించినట్టుగా చేయండి. తర్వాత హ్యాండ్ ఓవర్ టు ద ఇన్విజిలేటర్ ఆఫ్టర్ సైనింగ్ ద ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్, అదర్వైజ్ ద క్యాండిడేట్ రిజల్ట్స్ విల్ బీ విత్ హెల్డ్. అప్లికేషన్ ఫామ్ కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్ అక్కడ ఇచ్చేసి రావాలి, మీరు మళ్ళీ రిటర్న్ తీసుకొని రావద్దు. తీసుకొని వస్తే మీ రిజల్ట్స్ మాత్రం అనౌన్స్ చేయరు, విత్ హెల్డ్ పెడతారు. నెక్స్ట్ వన్, 6th పాయింట్ మనకి సేమ్ ఇచ్చారు, మళ్ళీ అప్లికేషన్ ఫామ్ కంపల్సరీగా రిటర్న్ ఇచ్చేయాలని చెప్పారు. దాంతోపాటు షీట్స్ యూజ్డ్ ఫర్ ద రఫ్ వర్క్ బిఫోర్ లీవింగ్ ద ఎగ్జామినేషన్ హాల్. మనకు ఎగ్జామ్ డే రోజు రఫ్ వర్క్ చేయడానికి ఒక 6 పేపర్స్ ఉన్న షీట్ అయితే ఒకటి ఇస్తారు మీకు. మనకి క్యాలిక్యులేషన్ పర్పస్ ఉంటుంది కదా, రఫ్ షీటు అక్కడే ఇస్తారు. మీరు ఎవరు ఒక్క పేపర్ కూడా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ రఫ్ షీట్స్ అనేవి మీరు అయిపోతే 6 పేపర్స్ అయిపోతే మళ్ళీ ఇంకా ప్రొవైడ్ చేస్తారు. వాటిని కూడా అన్నీ కలిపేసి ఎగ్జామినేషన్లో అక్కడ ఇచ్చేసి రావాలి కంపల్సరీగా, లేకపోతే మాత్రం మీకు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ అందరూ గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ఫామ్ రిటర్న్ ఇచ్చేయాలి, దాంతోపాటు మీరు యూజ్ చేసిన రఫ్ షీట్స్ కూడా కంపల్సరీగా రిటర్న్ ఇచ్చేసి రావాలి. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 7th పాయింట్ చూడండి. ఇంకా చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఇవే. క్యాలిక్యులేటర్, మ్యాథమెటికల్ లాజికల్ టేబుల్, సెల్ ఫోన్స్, రిస్ట్ వాచెస్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, పర్సనల్ బిలాంగ్సింగ్స్ ఉంటాయి ఎగ్జామినేషన్ హాల్. మీరు ఎంత నార్మల్గా వీలైతే అంత నార్మల్గా ఏవి క్యారీ చేయకుండా వెళ్తే అంత బెటర్. మీకు ఎగ్జామినేషన్ హాల్కి సెల్ ఫోన్ అలౌ చేయరు, వాచెస్ అలో చేయరు, మీరు ఏమైనా ఇంకా థింగ్స్ క్యారీ చేస్తే అలో చేయరు. మీరు ఒకవేళ సింగిల్గా వెళ్తే అవన్నీ బయట పెట్టేసి రండి, మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత తీసుకోండి అని చెప్తారు. వాటికి ఏమైనా అవి పోయినా మాకు సంబంధం లేదని చెప్తారు. కాబట్టి బెటర్ అవాయిడ్ ఎవ్రీథింగ్. మీరు ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ తప్ప వేరే వాటిని ఏవి క్యారీ చేయకండి. వాచ్ కూడా అలో చేయరు. అనవసరంగా వాచ్ పోడగొట్టుకున్న స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు, అది కూడా మెన్షన్ చేశారు చూడండి. If the candidate carries any personal belongings, he has to keep the outside of the examination hall at the candidate own risk. అవి పోయినా కూడా వాళ్ళకి సంబంధం ఉండదు. నెక్స్ట్ థింగ్, candidate should note that in case of any discrepancy in the questions bilingual papers, which is because of the ambiguity in the translation, the English version of the question will be treated as final. ఇంగ్లీష్ మనకు పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగు ఉంటుంది. ఉర్దూ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ ఉర్దూ ఉంటుంది. క్వశ్చన్స్ ఏమైనా మిస్టేక్స్ అయినా ఇంగ్లీష్లో వర్షన్లో వచ్చిన క్వశ్చన్సే ఫైనల్ అవుతాయి. కాబట్టి మీకు క్వశ్చన్స్లో ఎక్కడైనా మిస్టేక్ అయిపోయింది అనుకుంటే ఇంకా ఆ క్వశ్చన్ సంబంధించి ఆలోచించడం వదిలేయండి. ఎగ్జామినేషన్ హాల్లో మనకు అంత టైం ఉండదు. నెక్స్ట్ థింగ్, మీరు ఒకవేళ 2 కంటే ఎక్కువ అప్లికేషన్ చేసినా, ఎన్నిసార్లు అప్లికేషన్ చేసినా ఒకేసారి ఎగ్జామ్ అలౌ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్ ఆర్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ లూజ్ షీట్ ఆర్ బ్లాంక్ పేపర్స్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ ఫర్ రఫ్ వర్కర్స్. రఫ్ వర్క్ కోసం మీరు ఏ పేపర్స్ చేయనవసరం లేదు, మీకు షీట్స్ ప్రొవైడ్ చేస్తారు ఎగ్జామినేషన్ హాల్లోనే. అవి యూజ్ చేసుకొని మీరు మళ్ళీ వాటిని రిటర్న్ ఇచ్చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఆల్ ద ఎంట్రీస్ ఆన్ ద షీట్ సప్లైడ్ బై ద కన్వీనర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రఫ్ వర్క్ మస్ట్ బి ఫిల్డ్ కరెక్ట్లీ. If the candidate writes any irrelevant matter, symbols, religious marks, prayers, identification mark, sheets used for rough work will be lead to malpractice. మీకు ఆ రఫ్ వర్క్ షీట్ ఏది ఇచ్చారో పొరపాటున కూడా ఎటువంటి ఆన్సర్స్ రాసి వాటికి మిస్టేక్గా కూడా మీ యొక్క రిలీజియన్ సింబల్స్ కానీ వాటి యొక్క ఇర్రిలవెంట్ మ్యాటర్స్ కానీ వేరే వాళ్ళకి ఆన్సర్ అందించడానికి ట్రై చేయడం కానీ ఇలాంటివి ఏ ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా చూసుకోండి. క్వశ్చన్స్కి సంబంధించిన మ్యాటర్, క్యాలిక్యులేషన్ పార్టు, ఈక్వేషన్స్ ఏవైతే మీకు డౌట్ ఉన్నాయో వాటిని మాత్రమే రాయండి తప్ప వేరే ఏ ఒక్కటి రాయకండి అనవసరంగా. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎగ్జామినేషన్ హాల్లో. సో వీడియో బిగినింగ్లో చూశారు కదా, టైం సంబంధించి క్యాండిడేట్ విల్ నాట్ బీ అలౌడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ వన్స్ ద టెస్ట్ కమెన్స్ ఆఫ్టర్ 9 AM ఫర్ ఫోర్నూన్ సెషన్, ఆఫ్టర్ 3 PM ఫర్ ఆఫ్టర్నూన్ సెషన్. విల్ నాట్ బీ అలౌడ్ if he, she
ఈజ్ లేట్ బై 1 minute. మనకి ఎంసెట్ ఎగ్జామ్కి 1 minute కండిషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా అలో చేస్తారు, చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. 1 minute మీరు లేట్ అయ్యారంటే గేట్ క్లోజ్ చేసేస్తారు. వీడియో బిగినింగ్లో చూసినట్టు చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నెక్స్ట్, చెక్ ఇన్ ప్రొసీజర్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ ఇంక్లూడింగ్ ద క్యాప్చరింగ్ బయోమెట్రిక్ డాటా, రైట్ అండ్ థంబ్ ఇంప్రెషన్ and photography. This procedure mandatory to allow the examination hall. It will allow TSMCET authorities to verify your identity. Also check impressions. మీరు చాలామంది గర్ల్స్ స్టూడెంట్స్ మెయిన్గా మెహందీ పెట్టడం మానేయండి. ఎగ్జామ్ అయిపోయేంత వరకు మెహందీ యూజ్ చేయడం మానేయండి. రైట్ అండ్ థంబ్ ఇంప్రెషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్లో ప్రాబ్లం అయితే మీరు వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది. అనవసరంగా మీకే టెన్షన్ పెరిగిపోతుంటుంది థంబ్ పడకపోతే. కాబట్టి మెహందీస్ అవాయిడ్ చేయండి బెటర్. అవాయిడ్ అప్లయింగ్ ఎనీ ఎక్స్టర్నల్ డిజైన్స్ ప్యాటర్న్స్ లైక్ మెహందీ, టాటూస్. ఇక్కడ క్లారిటీకి ఇచ్చారు కదా. నెక్స్ట్, మీకు సిస్టమ్ అలాట్ చేస్తారు. ఇప్పుడు చెక్ ఇన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రూమ్లోకి వెళ్తారు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత రూమ్లో మీ రూమ్ నెంబర్ మీ సిస్టమ్ అలాట్ చేస్తారు. రూమ్లో అందరికీ 1 2 3 4 ఇలా సిస్టమ్స్ ఉంటాయి. మీకు సిస్టమ్ నెంబర్ చెప్తారు. సిస్టమ్ నెంబర్లో మీకు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఇక్కడ ఇన్విజిలేటర్ ఏదైతే మీకు చెప్తూ ఉంటారో ప్రతి ఒక్కటి కేర్ఫుల్గా వినండి. వారు చెప్పినట్టుగానే ఫాలో అవ్వండి. వారు చెప్పింది ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. అలాగే సిస్టమ్ సంబంధించి కూడా కంపల్సరీగా మీరు వెళ్ళి కూర్చోగానే మౌస్ పనిచేస్తుందో చూసుకోండి. అలాగే కీబోర్డ్ కంపల్సరీగా పనిచేస్తుందో లేదో చూసుకోండి. కరెక్ట్గా పవర్ అయినా లేదో చూసుకోండి. ఏ ఒక్క డౌట్ వచ్చినా, ఏ ఒక్క ఇన్కంఫర్టబిలిటీ ఉన్నా కూడా వెంటనే ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేసేయండి. మీ సిస్టమ్ మారవడమా లేదా అందులో ప్రాబ్లం ఉంటే వెరిఫై చేసి రెక్టిఫై చేయడమా చేస్తుంటారు. ఎగ్జామ్ టైం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చిందంటే మీరు మళ్ళీ ఇన్విజిలేటర్కి చెప్పాలి, వాళ్ళు వెరిఫై చేయాలి. మీ టైం మీకు ఇస్తారు కానీ మధ్యలో స్టక్ అవుతుంది. మీ టైం మీకు ఇస్తారు ఎక్స్ట్రా టైం ఒకవేళ ప్రాబ్లం వస్తే. కానీ అనవసరంగా ముందే చెక్ చేసుకుంటే అయిపోతుంది. దానికి ఫస్టే చెక్ చేసుకోండి అందరూ. నెక్స్ట్, ఎటువంటి మిస్టేక్స్ చేయకండి. మీరు ఇంకా మాల్ ప్రాక్టీస్ సంబంధించిన ఏ విషయమైనా సరే ఇన్విజిలేటర్ దృష్టికి వస్తే కనుక దానిపైన కంపల్సరీ యాక్షన్ అయితే తీసుకుంటారు. ఇంకా క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్లో ఇంకొకటి యాడ్ అయిపోయింది ఇక్కడ చూడండి. క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు బ్రింగ్ అట్లీస్ట్ 1 ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్. కంపల్సరీ మీ ఐడి ప్రూఫ్ కంపల్సరీగా ఉండాలి. ఒరిజినల్, అది జిరాక్స్ కాదు. నేను ఫోటో చూపిస్తాను మొబైల్లో ఉంది ఇలాంటివన్నీ ఏవి వినరు. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఉంటేనే ఎగ్జామ్ రాయనిస్తారు. ఇక్కడ చూడండి క్లారిటీకి ఇచ్చారు. నాట్ ఫోటో కాపీడ్, నాట్ స్కాన్ కాపీ. నా మొబైల్లో ఉంది, ట్యాబ్లో ఉంది, లేదంటే జిరాక్స్ ఉంది అంటే మాత్రం అస్సలు పట్టించుకోరు. మీరు ఎంత చెప్పినా కానీ ఫస్ట్ ఇంటికి వెళ్ళి తీసుకొని రమ్మంటారు. అంత నిర్దాక్ష్యంగా పంపించేస్తారు. సో ఫోటో ఐడెంటిఫికేషన్ టైప్ ఆర్ లిమిటెడ్ టు కాలేజ్ ఐడి కార్డు. మీ ఇంటర్మీడియట్ కాలేజ్ ఐడి కార్డు ఉన్నా సరిపోతుంది. లేదంటే ఆధార్ కార్డ్, మీ పాస్పోర్టు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు అయినా సరే మీ ఫోటో కనిపించాలి, మీ నేమ్ కనిపించేలా ఏది ఉన్నా. మీకు అందరికైతే మ్యాక్సిమం కాలేజ్ ఐడి కార్డ్స్ అయితే ఉంటాయి కదా, అవి తీసుకెళ్తే సరిపోతుంది. నెక్స్ట్, క్యాండిడేట్ షెల్ ఆల్సో సైన్ ఆన్ ద హాల్ టికెట్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ద ఇన్విజిలేటర్. ఫిల్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. ఆల్రెడీ మీకు చెప్పాను. హాల్ టికెట్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ టిల్ ద టైమ్ ఆఫ్ ద అడ్మిషన్ ఇన్ టు ద కాలేజ్. నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ విల్ బి గివెన్ టు ద స్టూడెంట్. కంపల్సరీగా హాల్ టికెట్, మీ అప్లికేషన్ ఫామ్, మీ కౌన్సిలింగ్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీతో ఉండాలి. కాలేజీలో వెళ్ళిన తర్వాత కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ కూడా. సో ఇప్పుడు అందరికీ అన్ని క్లారిటీగా అర్థమైపోయాయి కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అర్థం కాని స్టూడెంట్స్ సంబంధించి ఏమైనా ఇంకా ఎక్కువ డౌట్లు ఉంటే ఆ డౌట్స్ అన్నికి సంబంధించి ఇంకొక వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇంకా సిబిటి ఎగ్జామ్ సంబంధించి ఉన్నాయి డీటెయిల్స్. మీకు సిబిటి ఒక లైవ్ డెమో నేను చూపిస్తాను, ఎగ్జామ్ ఎలా రాయాలనేది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఒకసారి మీరు కూడా చదువుకోండి. థ్యాంక్ యూ.